ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ కాతి రోల్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? అలాగేనమ్మా. మామూలుగా కొంతమంది ఒట్టిగా కూరలు తినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళ చేత కూరలు ఎక్కువ తినిపించాలి, టేస్టీగా ఇష్టంగా ఇంక ఎగబడి తినేటట్టు చేయాలంటే పిల్లలకు కానీ ఇంట్లో కూరలు ఎక్కువ తిన పెద్దవారికి కానీ మగవారికి కానీ కాతి రోల్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. వెజిటబుల్స్ ఎక్కువ వేస్తారు, మంచిగా రోల్ చుట్టి కొంచెం మేగడ వేసి మనం కాలుస్తాం. అవును, పైన పేపర్ తో రోల్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటాయి. ఏమిలే ఆ కటింగ్ చేసిన షేప్ ని పెట్టుకోవడబ్బా ఎంత కాస్ట్లీ ఫుడ్ అనిపిస్తుంది, మంచిగా తినేయాలనిపిస్తుంది. ఇందులో పన్నీర్ కూడా పెట్టుకుంటే చాలా మంచిది ప్రోటీన్ కోసం. మరి అలాంటి కాచి రోల్ మన పద్ధతిలో నూనె లేకుండా ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్ప్రౌట్ కాతి రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొలకొత్తిన పెసలు అరకప్పు, క్యారెట్ స్లైసెస్ పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అది కరిగిన తర్వాత అందులో మొలకెత్తిన పెసలను వేసేస్తాం. ఆ పెసలను కొద్దిగా మేగడలో కదిపి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో క్యారెట్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్, రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ ఈ 4 రకాలు వేసిన తర్వాత మూత పెట్టి సన్న సెక మీద వేగనివ్వాలి. 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే అటు పెసలు, ఈ క్యాప్సికమ్ స్లైసెస్ ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతాయి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా కొద్దిగా, వీటన్నిటిని వేసి గరిటతో కలిపితే వెజిటబుల్ స్లైసెస్కి ఈ మసాలా పట్టుకుంటుంది. మనం అట్లా మల్టీగ్రెయిన్ పిండితో పుల్కా తయారు చేసుకున్న దాన్ని తీసుకున్నాం. ఆ పుల్కాలో గ్రీన్ చట్నీ అట్లా పోసేసిన తర్వాత మధ్యలో స్ప్రౌట్స్ వెజిటబుల్ని స్టఫింగ్ కోసం అట్లా పెట్టేసేసి ఆ పుల్కాని రోల్ చేస్తాం. అట్లా ఫోల్డ్ చేసేస్తే కాతి రోల్ సిద్ధమవుతుంది. పిల్లలు ఎప్పుడైనా స్ప్రౌట్స్ తిన్నంటే ఇట్లా కాతి రోల్లా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టు కాతి రోల్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి పిల్లలు ఎప్పుడైనా ఆహారం తిన్నని మారం చేసినా, లేకపోతే కూరలు బోరింగ్గా ఉన్న ఆ రోజు మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవడమే. మరి ఆ ఇంట్రెస్టింగ్ రెసిపీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీని ఫాలో అవ్వండి. డాక్టర్ గారు, మరి కొంతమందికి శరీరం అంతా ఫిట్గా అనిపించినా కూడా ఆర్మ్స్ దగ్గర అంటే జబ్బల భాగంలో మాత్రం బాగా లావ్ ఎక్కువ ఉంటూ ఉంటారు. మరి ఆ భాగంలోనే కొవ్వులు తగ్గాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దామా? పుషప్స్ పుల్అప్స్ తీయటం అంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది. దాన్ని కొద్దిగా మాడిఫై చేసి సులభతరమైన పద్ధతిలో ఈ జబ్బల షేప్ కరెక్ట్గా వచ్చి స్లిమ్గా మంచి మజిల్ కూడా టైట్గా అయ్యి అవి లూజ్ అవ్వకుండా ఉండటానికి బాగా ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు చూద్దాం. చేతులు జబ్బలు బలాన్ని పెంచడానికి ఉపయోగపడే 3 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి చేతుల్ని నేల మీద ఆనిస్తాం. తర్వాత కుడి కాలుని అట్లా మోకాలు దగ్గర నుంచి మడిచి రొమ్ము దగ్గరికి కుడి మోకాలు వచ్చేటట్టు చేయాలి. కుడి చేయి పక్కకి కుడి మోకాలు వస్తుంది. తర్వాత ఈ కాలుని వెనక్కి తీసుకెళ్లి ఎడమ కాలుని ముందుకు తీసుకొస్తాం. అదే మాదిరిగా మడిచి ఒకసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ముందుకు తీసుకొస్తాం. నెక్స్ట్ టైం లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ముందుకు తీసుకొస్తాం. ఇలా కంటిన్యూస్ గా మూమెంట్ చేయటం ద్వారా ఇప్పుడు శరీరం బరువు అంతా కూడా జబ్బల మీద చేతుల మీద పడుతుంది. అందుకని చేతులు జబ్బలు ఈ బరువును మోయటం ద్వారా ఆ భాగాలు మంచి శక్తివంతంగా మారుతాయి. ఇక రెండో వ్యాయామంగా ఈసారి సైడ్ ఫ్లాంక్ చేయాలి. అట్లా ఎడమ చేయి నేల కానిస్తాం. శరీరాన్ని అంతా కూడా అట్లా సైడ్కి ట్విస్ట్ చేసి రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసేసి బాగా సైడ్కి అట్లా బెండ్ అయి అదే భంగిమలో కదపకుండా శరీరాన్ని ఉంచాలి. ఇట్లా పెట్టి ఉంచినప్పుడు ఎడమ చేతికి బాగా ఎడమ జబ్బ భాగాలకు బాగా బలం వస్తుంది. ఈసారి కుడి చేతిని అట్లా ఆనిచ్చేసి ఎడమ చేతిని పైకి లేపి నడుముని శరీరాన్ని అట్లా సైడ్కి ట్విస్ట్ చేసి హోల్డ్ చేసి ఉంచుతాం. ఇలా 1/2 మినిట్ నుంచి 1 మినిట్ ఇట్లా హోల్డ్ చేసి ఉంచితే ఈసారి కుడి చేతికి బలం బాగా వస్తుంది. విశ్రాంతి తీసుకుని ఇక చివరిగా 3వ వ్యాయామంగా పాదాలు నిందాటి వల్ల అలాగే ఉంచేసి మోక చేతుల్ని నేల కానిస్తాం. చేతుల్ని అట్లాగా చాపేసి ఉంచుతాం. శరీరాన్ని అలాగే పెట్టి కదపకుండా హోల్డ్ చేసి ఉంచటం ద్వారా భుజాల మీద చేతుల మీద ఈ బరువంతా పడి ఆ భాగాలకు బాగా శక్తి పెరుగుతుందన్నమాట. ఈ 3 వ్యాయామాలు చేతులకి భుజాలకి బలాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. డాక్టర్ గారు చెప్పినట్టుగానే ఈ సమస్య ఉన్నవారు ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే జబ్బల దగ్గర కొవ్వు
పేరుకుపోకుండా ఉంటుంది, అలాగే పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి ఎంతో ఆకర్షణీయంగా ఉండే పువ్వులు రకరకాల రంగుల్లో వస్తూ ఉంటాయి. అవి పెంచుకోవడం కూడా చాలా సులభము. ఆ పెంచుకునే పద్ధతి ఏంటి? దాంతో పాటుగానే ఆరోగ్యానికి కూడా ఈ పూలు ఏమైనా పనికొచ్చే అవకాశం ఉంటుందంటారా? పూర్వం రోజుల నుంచి చూస్తే అసలు ఈ చెట్టు లేని ఇల్లు పల్లెటూళ్ళు ఎక్కడా కనపడేది కాదు. అందుకని పల్లెటూరు భాషలో నూరు వరహాలు అంటారు. ఈ వరహాలు అనే పదం కూడా నోరు తిరగని వారు మీలాగా గుత్తి పూలు అని పిలుస్తారమ్మా. ఇవి చాలా రంగుల్లో ఉంటాయండి. బాగా మంచి డార్క్ రెడ్ లోను, పింక్ కలర్ లోను, వైట్ లోను, ఇంకా గులాబీ రంగులోను, ఇట్లా రకరకాలుగా దొరుకుతుంటాయి. తుమ్మెదలు గాని ఇట్లాంటివన్నీ, సీతాకోక చిలుకలు, ఇవన్నీ వాలి మకరందాన్ని భలే తీసుకుంటాయి. వీటి నుంచి గుత్తులతో పాటు దేవుడి దగ్గర పెట్టేస్తారు. అందుకని చాలా స్పెషల్ ఆకర్షణ ఈ పూలు. ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ కూడా ఇందులో బాగా వచ్చినాయి. ఎగ్జోరాలని కటింగ్ చేస్తుంటే ఇంకా బాల్ లాగా ఇంకా గుమ్మటంగా వచ్చేస్తాయి. ఈ రోజుల్లో కూడా అందరూ కాస్త ఇళ్లల్లో పెంచుకోవాలంటే దీనికి ఎండ పడాలని గుర్తుపెట్టుకోవాలి. ఎండ తగలపోతే పువ్వు రాదు. ఏ వైపు ఎండ తగిలితే ఆ వైపు పూలు వస్తాయి, ఇంకోవైపు రావు. ఇది మనం కూడా చక్కగా కటింగ్ చేసుకుంటే రౌండ్ బాల్స్ లాగా, వాల్ లాగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు. నూరు వరహాల పూలు పూజకు అందానికే కాకుండా ఒంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకని ఈ రోజుల్లో ప్రకృతి సంపదలో మీ అందరూ గనక మళ్ళా మర్చిపోతున్న నూరు వరహాల చెట్టుని దొడ్లోనో కుండీలోనో పెంచుకోగలిగితే చాలా చాలా బాగుంటుందని చెప్పబోతున్నాం. ఎందుకంటే ఆడవారే కష్టపడి దీన్ని పెంచాలి. మీరే ఎందుకు పెంచాలంటే మీకే ఎక్కువ లాభం ఈ పూలు. నెలసరి వచ్చేది ఎవరికండి? ఆడవారి. కొంతమందికి బ్లీడింగ్ 10 రోజులు 20 రోజులు అవుతా నొప్పి విపరీతంగా ఉంటుందన్నమాట. ఆ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ తగ్గటానికి, ఆ బ్లీడింగ్ టైంలో పొత్తి కడుపులో క్రాంప్స్ వచ్చి బాగా ఎక్కువ బ్లీడింగ్ ఇబ్బంది పడేటప్పుడు ఈ నూరు వరహాల పూలు ఔషధంలాగా మనకు వస్తుంది అనమాట. ఈ నూరు వరహాల పూలు చిన్న గుత్తి తీసుకుంటే 40-30 పూలు 50 పూలు ఉంటాయి. వాటన్నిటిని తీసేసి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసామనుకోండి, అవి బాగా మరుగుతే 1/2 గ్లాస్ అవుతాయి. వడకట్టేసేసి ఆ పూలన్నిటిని తీసేసి ఆ డికాక్షన్ ని తీసుకుని అందులో తేనె కలుపుకుని గనక ఈ నూరు వరహాల డికాక్షన్ గనక త్రాగితే యూట్రస్ లో వచ్చే క్రాంప్స్ తగ్గించి పెయిన్ బాగా తగ్గిస్తుంది అనమాట. ఈ క్రాంప్స్ కి నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ యూట్రస్ లో తగ్గించడానికి ఈ నూరు వరహాల కషాయం బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కండరాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గడానికి, బ్లీడింగ్ సివియారిటీ తగ్గడానికి నూరు వరహాల పూల్లో ఉండే సాపోనిన్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్, టర్పినాయిడ్స్ ఇట్లాంటివన్నీ ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్. కాబట్టి ఇవన్నీ బ్లీడింగ్ సివియారిటీని కూడా న్యాచురల్ గా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ పల్లెటూళ్ళు ఎక్కడ పడ్డప్పుడు ఉన్నాయి. ఈ రంగే కాదు, ఏ రంగు వాడినా అది నూరు వరహాలు అయితే చాలు. ఎగ్జోరాల్ అంటారు ఇంగ్లీష్ లో. ఇలా వాడుకోగలిగితే ఈ ఫలితాన్ని మరి బ్లీడింగ్ అవుతున్న, పెయిన్ ఎక్కువ వస్తున్న స్త్రీలకు చక్కటి లాభం అని చెప్పొచ్చు. విన్నారుగా, మన చుట్టూ ఉండే ఈ నూరు వరహాల పువ్వుల్లో ఇంత ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు అంత ఎక్కువగా పెంచుకున్నారేమో. మరి అందానికి అందం, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అందించే ఈ పూల చెట్లని డాక్టర్ గారు చెప్పిన విధానంలో కటింగ్ చేసుకుని మీ ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.